మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజులలో మనం రెగ్యులర్గా వింటున్న మాట గుప్త నిధులు. మరి అసలు గుప్త నిధులు అనేటివి ఉన్నాయా? ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? సో దీని గురించి పూర్తి వివరాలను కూడా మనం ప్రముఖ జ్యోతిష్య రత్న, రెమెడీ స్పెషలిస్ట్ అవార్డు గ్రహీత కొండపర్తి రామకృష్ణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. చాలామంది ఈ రోజులల్లో గుప్త నిధులు అంటే ఏదో అపారమైన ధనం వస్తుంది అని వాటి వెనుక పరిగెడుతున్నారు. అసలు నిజంగా గుప్త నిధులు అనేవి ఉన్నాయా? ఈ మధ్యకాలంలో దీని మీద చాలా డిస్కషన్లు కానీ ఫోన్లు కూడా నాకు కూడా వస్తున్నాయి తల్లి. అసలు నిధి అంటే అదృష్టం, నాకు తెలిసిన విద్య అయితే. నిధి అనేది ఉంది, ఏదో సౌండ్ వస్తుందని చెప్పి రకరకాల కొన్ని రకాల పూజలు చేయడం అనేది చాలా చోట్ల వింటున్నాం, చూస్తున్నాం, మనం జరుగుతూ ఉంది. నిధి అనేది చెప్పి రాదు. మనకి అదృష్టం ఉందనుకోమ్మా, నిజంగా మన భూమిలోనే నిధి ఉంది అనుకున్నాం అనుకోమ్మా, మనం ఆ ఇల్లు కట్టేటప్పుడే బయటకు వచ్చేస్తుంది. దానికి ఏ పూజలు చేయించకల్లా ఒకటి. రెండోది ఏంటంటే మన అదృష్టమే మన నిధి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కొన్ని చోట మనం వింటున్నాం, ఎక్కడ ఒక పారిశ్రామికవేత్త మామూలుగా పనిచేసుకునే మున్సిపాలిటీ వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అవ్వడమనో లేకపోతే ఇంకోటనో ఇంకా రకరకాలుగా చిన్న స్టేజ్, అది నిధి. తెలుసుకున్న వాళ్ళకి అది నిధి. వాళ్ళు ఎంత అదృష్టం ఉంటే అవుతారు వాళ్ళు. నిధి అంటే నీ ఏమీ చేయకుండా కలిసి వచ్చేది నిధి కాదు, నువ్వు చేస్తున్న దానికి కలిసి వచ్చేది అదే నిధి. ఈ భూముల్లో ఉండి తవ్వి అనవసరంగా ఇబ్బంది పెట్టి, నిజంగా పరిజ్ఞాన శాస్త్రం దానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా, భూమి మీద ఉండే వస్తువులు కానీ ఏదైనా భూమిలో ఉండేవి ఏమైనా ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు చూశానండి, నేను కూడా విన్నాను. ఏంటి అంటే మా ఇంట్లో గజ్జల చప్పుడు వస్తుంది, ఎవరో నడిచినట్టు అనిపిస్తుంది, కింద పెడితే ఏదో చప్పుడు వస్తుంది, దీని కింద నిధులు ఉన్నాయా, ఇవన్నీ చెప్పి మనం అంతకుముందు మన వీడియోలో అనుకున్నాం నెగిటివ్ థింగ్స్ ఉంటాయమ్మా అని, ఎనర్జీ మనకి అది గృహంలో మనకి కనుక నెగిటివ్స్ ఉందనుకోనమ్మా, మనకి దానివల్ల ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది, దానివల్ల వస్తుంటాయి తప్ప. కానీ మన భూమిలో వాళ్ళ బంగారం ఉందనుకో, నీకు రాత్రి కల్లో కనబడి పలకల్లో నా ఇల్లు పడగొట్టమని ఏం చెప్పదు. అవన్నీ కూడా మన యొక్క వీక్నెస్. నాకు తెలిసినంత వరకు, నేను ఎవరిని విమర్శించను, నాకు తెలిసినంత వరకు కూడా అలా నిధులే కనుక ఉంటే ఈ రోజుల్లో బలానా చోట తీసాం, బలానా ఇంట్లో పగలగొట్టి ఎంత ఉండొచ్చునని చెప్పమానండి. ఎక్కడైనా ఉందా మీకు? లేదు. నిజంగా మీకు అలాంటి ఉండి శాస్త్ర పరిజ్ఞానంలో కనుక తెలిస్తే వాళ్ళే నిధి తీసేస్తారు. మనకి సిస్టమ్ కూడా ఉంది కదా, గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అందుట్లో ఏదైనా వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఇంకా అంతకంటే మనకు కావాల్సిన అవసరం లేదు కదా. అది మొత్తం మనమే దొబ్బాలనుకోవడం అనేది చాలా తప్పు. అసలు లేదు, నిధి అనేది లేదు. నిధి అనేది ఎలా దొరుకుతుందంటే, మనం ఎక్కడైనా విగ్రహాల పూర్వకాలంలో ఇది ఈ భూమి 4 యుగాల నుంచి ఉంది కాబట్టి, అంతకుముందు ఉన్న యుగాల్లో చేసిన గిస్తువులు ఏమైనా భూమిలో కనుక ఉండిపోతే అవి ఇప్పుడు వస్తున్న తవ్వకాల్లో బయటపడితే దొరకాలి. ఇప్పుడు విగ్రహాలు దొరుకుతున్నాయండి అని చెబుతుంటారు, అక్కడ తవ్వితే శివుడి విగ్రహం కనబడి. ఇవన్నీ ఏంటంటే కాలమాన ప్రకారం వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలియుగం అయిపోగానే మొత్తం భూమి అంతా కూడా అయిపోతుంది అంటారు శాస్త్రం. మళ్ళీ తర్వాత యుగం వాళ్ళకి ఇవన్నీ వింతగా ఉంటాయి. మనకి ఇప్పుడు పారేసుకుని పిండి దొరికినా కానీ అది కొత్తగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏది పారేసుకున్నా వాళ్ళకి ఏంటంటే ఆ యుగంలో వాళ్ళకి మళ్ళీ అది కొత్తే కదా. ఇప్పుడు మన దేవుడిని తయారు చేశాం కాబట్టి దేవుడి విగ్రహం కనబడితే మన శివుడు కనబడ్డాడు, కృష్ణుడు కనబడ్డాడు, రాముడు కనబడ్డాడు, నరసింహస్వామి కనబడ్డాడు అంటాం. లేదా దొరుకుతాయి, దొరకవని అనట్లా. కాకపోతే దానికి ఏదో ప్రక్రియ ఉంది, దానివల్ల ఏదో బలులు ఇవ్వాలి, దానికి ఏదో చెయ్యాలి, చెందాలి అనేది తప్పు. నాకు తెలిసినంత వరకు అది తప్పు. నిజంగా అందులో కనుక పరిజ్ఞానం కనుక ఉంటే దానికి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి నిజంగా ఉంది అని డిసైడ్ అయిన తర్వాత శాస్త్ర పరిశోధన తెలుస్తుందండి నిధులు ఉన్నాయని. లేదు, భూమి పరీక్షలోనే శాస్త్రజ్ఞులకే తెలుస్తుంది. ఎవరికి తెలిసింది? మామూలు మనిషికి తెలిసిందని చెప్పమానండి. ఎవరికైనా మా ఇంట్లో నిధి దొరికిందండి, నాకు గజ్జలు అనబడబడి నేను పగలగొట్టానండి, తీశానని చెప్పి ఎప్పుడైనా మీ మీడియాలో వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగి చూడండి. సాక్షాధారాలు చూపించమని నేను కూర్చుని 100 కవులు చెబుతా, అవి కావు. మా ఇంట్లో ఇలా సౌండ్ వస్తే నేను ఇలా పగలగొట్టానండి, నా భూమిలోంచి ఇంత బంగారం వచ్చిందని చూపించమనండి. అది దాని ప్రామాణికం ఎలా ఉందో కూడా తెలిసిద్ది. ఇంకోటి ఏంటంటే, పూర్వకాలంలో జనాలు ఏం చేసేవారంటే డబ్బులు దాచుకునే ప్రదేశాలు లేవు, భూముల్లో దాచుకునేవాడు. నాణ్యాలు అప్పుడు అన్నీ నాణ్యాలే, ఇప్పుడు నోట్లు. ఒకప్పుడు రాగి నాణ్యాలు ఇవి ఉండేవి, అవి దాచుకునేవాడు. కాలమాన స్థితిలో అవన్నీ ప్రక్రియ అయిపోయింది. అలాంటివి ఏదైనా ఎక్కడో కోట్లలో ఎక్కడైనా ఒక మూల ఏమన్నా అది తవ్వుతుంటేనే దొరుకుతుంది. అంతేగాని మన దానికి ఏదో క్షుద్ర పూజ చేస్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో దొరకదు. అది
అందుకోసమని ఎవ్వరూ కూడా ఈ నిధుల మీద అపోహ పొందొద్దని నా యొక్క అభిప్రాయం అమ్మా. నిజంగా కనుక అలా ఉంటే మీ అదృష్టం బాగుందంటే మీరు ఎప్పుడున్నా మీకు ఆటోమేటిక్గా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి తలుపు కొట్టి మరి లోపలికి వస్తుంది. అంటే గుప్త నిధుల కోసం వేటాడే క్రమంలో అన్వేషణ అనేది అనవసరం. గుప్త నిధులు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి ఎదుగుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో తవ్వుతుంటే వజ్రాలు దొరుకుతుంటాయి, రాళ్ళు దొరుకుతుంటుంటాయి. అలాంటివి ఉంటాయేమో భూమి లోపల. అంతేగాని బంగారు నిధులు కానీ అలాంటివి అయితే మాత్రం నేను చూడలేదు. నాకు ఆ పరిజ్ఞానం అయితే తక్కువ. అవి మాత్రం ఎవరు కూడా ఇంతవరకు చూసిన వాళ్ళు కూడా నేను చూడలేదు నా అనుభవంలో. గురుగారు, మరి గుప్త నిధుల అన్వేషణలో చాలా వరకు కూడా మనకి తెలిసి కొంత తెలియకుండా చేయకుండా పాపాలన్నీ ఆ బలులని ఈ బలులని ఇస్తారు. తర్వాత పరిస్థితి ఏంటండి? ప్రజల అమాయకత్వం అది మెయిన్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశ, నిధి అనే పిచ్చి పట్టి చేసే పనులు. నిజంగా భూమిని ఉచితంగా కూడా తవ్వకూడదు. నేల మీద కర్ర వేసి కూడా అంటే ఊరికి నెలకి నేల మీద కొట్టకూడదంటమ్మ. భూదేవి కోపం వస్తున్నాడు. భూమిని ఎందుకు తవ్వాలంటే దాంతో నిజంగా అవసరం. బోరు కొట్టాలి, వాటర్ వేయాలి, తవ్వుకోవచ్చు. ఇల్లు కట్టాలి, తవ్వుకోవచ్చు. అంతేగాని ఉచితంగా సందర్భం లేకుండా బాగున్న దాన్ని కనుక చేస్తే అది శాపమే. దానివల్ల బలులు కూడా ఇస్తున్నారు. మీరు అన్నది నిజమే, వాస్తవం. దాని ఎఫెక్ట్నెస్ ఏమవుతుందంటే అది దొరకకపోగా వాడు దొరికాడంటే మాత్రం తర్వాత వాడు పడే బాధ దానికంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. దొరికిన వాళ్ళు ఉన్నారుగా, శిక్షలు అనిపిస్తున్నారు. అంటే మన దృష్టికి రాకపోవచ్చేమో కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేదు, ఏదో చేతపడని చెబుతారు. వాడు చేశాడో చేయలేదో వాడు మూతి పాలు కొట్టేస్తున్నారు. వాడు మొత్తం వాడి శరీరాన్ని వాడిని కూడా దహనం చేసేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటున్నారమ్మా. అది తెలిసిన తర్వాత ప్రజలు రివర్స్, అది ముందే ప్రజలు జాగ్రత్త పడడం అనేది ఈ విషయంలో చాలా మంచిదమ్మా.